నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. ఏకంగా వర్క్ బోర్డు పై యుద్ధం ప్రకటించారు. వర్క్ బోర్డు అన్యాయంగా ఆక్రమించుకున్న ప్రతి ఇంచు భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని కుండబద్దలు కొట్టారు. మహాకుంభమేళ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ టీవీ ఛానల్ డిబేట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో వర్క్ బోర్డుకి యోగి చుక్కలు చూపించబోతున్నారని అర్థమవుతుంది. యోగి ఆగ్రహానికి ఆ బోర్డు అధికారులే కారణమని తెలుస్తోంది. ఇటీవల వర్క్ బోర్డు అధికారులు యూపీలో జరగనున్న మహాకుంభమేళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఈ ఆగ్రహానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దాదాపు 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళకు యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇటువంటి మహాకుంభమేళను చూసే అదృష్టం 3 తరాలలో ఒకరికే వస్తుంది. అటువంటి మహా కార్యక్రమంపై ఇటీవల కొంతమంది ముస్లిం నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళ జరుగుతున్న ప్రదేశం వర్క్ బోర్డుకి చెందిన భూమి అని ప్రకటించారు. ఆ ప్రాంతంలో 54 బిఘాలు అంటే దాదాపు 34 ఎకరాల స్థలం వర్క్ బోర్డుకి చెందిందని ప్రకటించారు. అది ముస్లింల భూమి అయినా కూడా తాము హిందూ కార్యక్రమాలకు అనుమతిస్తున్నామని ఫోజులు కొట్టారు. తాము చాలా ఉదార స్వభావం కలిగిన వారమని, కానీ హిందువులు అలాంటి వారి కాదని చెప్పారు. మహాకుంభమేళలో ముస్లింల వ్యాపారాలను అడ్డుకోవడం ద్వారా హిందువులు తమ దుర్మార్గాన్ని చాటుతున్నారన్నారు. కానీ తాము మంచివారం కాబట్టి అటువంటి చర్యలకు పూనుకోలేమని చెప్పారు. అయితే కుంభమేళ జరుగుతున్న ప్రాంతం వర్క్ బోర్డుకి చెందినదని చెప్పడానికి ఆధారాలేంటి? ఏదైనా భూమి తమదని తెలిస్తే అందుకు సంబంధించిన ఆధారాలు చూపి దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. కానీ వర్క్ బోర్డు అలా చేయలేదు. కారణం, అందుకు సంబంధించిన పత్రాలేవి వీరి దగ్గర లేవు. అయినా కూడా ఆ భూమి వర్క్దే అని వాదిస్తూ ఉన్నారు. నిజానికి వర్క్ చట్టానికి ఇటువంటి అపరిమిత అధికారులు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. నెహ్రూ కాలం నుంచే ఈ చట్టం అమల్లో ఉంది. దీనికి 1995లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అపరిమిత అధికారాలను కట్టబెట్టింది. ప్రజాస్వామ్య దేశంలో ఏ సంస్థకు ప్రభుత్వానికి లేనన్ని అధికారాలు వర్క్ బోర్డుకి ఉన్నాయి. ఈ చట్ట ప్రకారం దేశంలో ఎక్కడైనా భూమి వర్క్ చెందిందని బోర్డు భావిస్తే దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు అవసరమే లేదు. దానిపై ఎవరైనా కోర్టుకు వెళ్లాలన్నా వీలుండదు. ఎందుకంటే వర్క్ బోర్డుకు వ్యతిరేకంగా పోరాడాలంటే ముందుగా వర్క్ ట్రిబ్యునల్ని ఆశ్రయించాలి. అక్కడ వాదనలు వినిపించాలి. వర్క్ ట్రిబ్యునల్ అంటే వర్క్ బోర్డు ఏర్పాటు చేసిన కోర్టు. అందులో అధికారులంతా తమవారే ఉంటారు. దీన్ని బట్టి వర్క్ ట్రిబ్యునల్లో తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో ఇట్టే పసిగట్టొచ్చు. అక్కడ కూడా న్యాయం దొరక్కపోయినప్పుడే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించేందుకు వీలవుతుంది. అయితే ఈ ట్రిబ్యునల్లో తీర్పు వచ్చేసరికి ఏ దశాబ్దమో గడిచిపోతుంది. తీరా హైకోర్టుకు వెళ్లాలన్నా ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఈ కారణంగానే చాలా మంది పేదలు తమ పేరిట ఉన్న 2-3 ఎకరాలను ఉత్తిగానే వదిలేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఈ అపరిమిత అధికారులు ఉండడం వల్ల వర్క్ బోర్డు విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ తన భూమి అని వాదించడం మొదలుపెట్టింది. ఏదైనా ఖాళీ స్థలం ఉంటే అక్కడ చిన్న మసీదుని నిర్మించడం, దాని చుట్టూ గోడ కట్టేసి అది తమదే అని వాదించడం, ఇది ప్రతిరోజు జరిగే తంతే. హైదరాబాద్లో గుట్టల బేగంపేట్ పరిధిలో ఎకరాల కొద్ది భూమిని వర్క్ బోర్డు తనదని క్లెయిమ్ చేసుకుంటుంది. ఈ కేసు కోర్టు పరిధిలో చేరి ఇప్పటికీ 4 దశాబ్దాలు గడిచాయి. అయినా కూడా బాధితులకు న్యాయం చేకూరటం లేదు. ఈ భూమికి ఆధారాలను అడిగితే ఒకప్పుడు అక్కడ ఔరంగజేబ్ గుర్రం గడ్డి వేసిందని, అందుకే అది వర్క్ బోర్డుకి చెందుతుందని వాదిస్తున్నారు. ఈ విధంగా విచిత్రమైన కారణాలు చెప్పి వర్క్ బోర్డు దేశంలో ఎన్నో భూములను స్వాధీనం చేసుకుంది. భారత ఆర్మీ, రైల్వేల తర్వాత దేశంలో అత్యంత ఎక్కువ భూములు ఉన్న సంస్థగా వర్క్ బోర్డు ఉంది. అంటే హిందూ దేశంలో హిందువులకు కూడా లేనన్ని భూములు వర్క్ సొంతం. ఒక అంచనా ప్రకారం వర్క్ బోర్డు పేరిట దేశంలో 9 లక్షల ఎకరాలు ఉన్నాయి. అయితే వర్క్ ఉన్న ఈ అపరిమితమైన అధికారాల వల్ల ఎంతో మంది నష్టపోతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ భూమిని బోర్డు స్వాధీనం చేసుకోవడం వల్ల స్థానిక రైతులు ఆ భూమిని సాగు చేసుకోలేకపోతున్నారు. తాత ముత్తాతల కాలం నాటి భూమిని తనదని క్లెయిమ్ చేసుకోవడంతో వాటిపై పోరాడలేక వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరికొంతమంది కూతుళ్లకు పెళ్లి చేయాలన్నా భూమిని అమ్మలేకపోతున్నారు. ఫలితంగా వర్క్ వల్ల వేల మంది బాధితులు ఉన్నారు. అయితే ఈ అపరిమిత అధికారాలను కట్టడి చేయడానికి మోదీ ప్రభుత్వం ఇప్పటికే బిల్లును తీసుకొచ్చింది. పార్లమెంట్లో ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు. ఈ కమిటీ ఇప్పుడు వర్క్ బిల్లును పరిశీలిస్తుంది. ముఖ్యంగా వర్క్ ట్రిబ్యునల్ని తొలగించడం, ఏ భూమి పడితే దాన్ని తనలో కలిపేందుకు అధికారులను కట్టడి చేయడంతో పాటు ఇప్పటి వరకు లాగేసుకున్న భూములన్నిటినీ రికార్డులను పరిశీలించి అందులో అక్రమమైనవి ఏవైనా ఉంటే దాన్ని తిరిగి సొంతంగా ఓనర్లకు ఇచ్చేయడం, ఇటువంటి నిబంధనలన్నీ వర్క్ బిల్లో తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం. ఈ బిల్లు ఆమోదం పొందడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. వీలైతే ఫిబ్రవరి బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో యోగి ఆదిత్యనాథ్ కూడా వర్క్ బోర్డుపై చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. మహాకుంభమేళ వంటి అతిపెద్ద కార్యక్రమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ముస్లిం మత పెద్ద
తప్పే చేశారని తెలుస్తోంది. యోగి ఇలాకాలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాలు వర్క్ బోర్డు పెద్దలు సరిగ్గా అంచనా వేయలేనట్టున్నారు. వర్క్ బిల్ కనుక పార్లమెంట్లో ఆమోదం పొందితే ఇక వీరి ఆటలకు మొదట యూపీ నుంచే చెక్ పడుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. మరి వర్క్ పై యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, త్వరలోనే దానికి చుక్కలు చూపించాలి అనుకోవడంలో తప్పుందా? ప్రతిదీ మాదే అంటే ఎంతకాలం చూస్తూ సహించాలంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థిక సపోర్ట్ కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా ఆర్ వాయిస్ వినిపిస్తుంది. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యల్ని తెలియచేయండి. జై హింద్, జై భారత్.